ఈ అమ్మాయి ఎత్తు చాలా ఎక్కువగా ఉండడంతో ఎవరూ ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఆమె నివసించే ఇల్లు కూడా చాలా చిన్నది. అందులో ఉండాలంటే తాను ముడుచుకుని ఉండాల్సి వచ్చేది. లిఫ్ట్ లోకి వెళ్తే పంజరంలో బందీ అయినట్టుగా అనిపించేది. ఆఫీస్ లో అందరికంటే చాలా పొడవుగా ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడూ వంగి నడుస్తూ ఉండేది. ఓవర్ హైట్ అని పిలిచిన ఒక్కసారి కూడా ఏమీ అనేది కాదు. అందుకే ఫ్రెండ్స్ ఆమెను ఎగతాళి చేయడం మొదలు పెట్టారు. ప్రయాణం చేయడం కూడా ఆమెకు చాలా కష్టం. టాక్సీలో ఎప్పుడూ ముడుచుకుని కూర్చోవలసి వచ్చేది. ట్రైన్ లో ప్రయాణించాలంటే 2 టికెట్లు కొనాల్సి వచ్చేది. ఒకసారి ఆమె కారు కొనుగోలు చేసింది. కానీ 2 సార్లు పెట్రోల్ పోయించుకున్న తర్వాతే ఆమె పొదుపు చేసిన డబ్బంతా అయిపోయింది. పెళ్లి విషయానికి వస్తే అది మరింత పెద్ద సమస్యగా మారింది. ప్రతిసారి ఆమె ఎత్తు చూసి అబ్బాయిలు భయపడి వెనక్కి తగ్గేవారు. చివరకు ఆమె ఒక అబ్బాయితో ఆన్లైన్ లో స్నేహం చేసుకుంది. కలిసినప్పుడు ఆశ్చర్యంగా అతని ఎత్తు ఆమె కన్నా ఇంకా ఎక్కువగా ఉండింది. ఆమె ఒక షాప్ కూడా ప్రారంభించింది. కానీ అక్కడ కొనుగోలు చేయడానికి వచ్చే కస్టమర్ల కంటే ఆమెను చూడడానికి వచ్చే వాళ్ళు ఎక్కువయ్యారు. ఆమెను అందరూ ఎగతాళి చేశారు. కొంతమంది ఆమెకు నటిగా మారమని సలహా ఇచ్చారు. కానీ ఆమె ఎత్తు కారణంగా ఆమెకు వచ్చిన పాత్రలు అన్ని కింగ్ కాంగ్ లాంటి పాత్రలే. అందులో పెద్ద కాస్ట్యూమ్ వేసుకుని ఉండాల్సి వచ్చేది. ఎవరో ఆమెకు సంగీతం వినమని సలహా ఇచ్చారు. ఒక రాత్రి ఆమె స్పీకర్ పై మ్యూజిక్ పెట్టింది. కానీ ఆ శబ్దం అంత పెద్దగా ఉండడంతో మొత్తం నగరం మేల్కొంది. కోపంతో ప్రజలు ఆమెతో మాట్లాడడం కూడా మానేశారు. ఒకసారి తన నిరాశను బయటకు పెట్టడానికి ఆమె గోడపై పెయింటింగ్ వేయాలని అనుకుంది. కానీ ఆమె చేతులు చాలా పెద్దగా ఉండడంతో మొత్తం ఇల్లు ఆకుపచ్చ రంగుతో కప్పబడిపోయింది. పొడవైన అమ్మాయి జీవితం అంత సులభం కాదు. ఆమె సమస్యలు విన్న తర్వాత కూడా చాలా మంది ఆమెకు దూరంగా వెళ్లిపోయారు. ఇవి ఆమె సమస్యలు ఆమెనే పరిష్కరించుకోవాలి అని చెప్పారు.